నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మునిగితే ముత్యం వస్తుంది, తేలితే చావు వస్తుంది. ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ తీరంలో పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ప్రపంచానికి ఇంధనాన్ని అందించే కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఒక మందు పాత్రలా మారింది. ఇరాన్ తన క్షిపణి గర్జనతో అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతుంటే అటు ట్రంప్ సేనలు యుద్ధ నౌకలను మోహరిస్తున్నాయి. అసలు హర్ముజ్ వద్ద ఏం జరుగుతోంది? షాహిద్ సొలైమానీ నౌకలు అమెరికాకు ఎందుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి? ఈ ఉద్రిక్తతల వల్ల మన దేశంలో పెట్రోల్ ధరలు మండిపోనున్నాయా? లోకం పోకడ ఎటు వెళ్తోంది? శాంతి మంత్రం పఠించాల్సిన దేశాలు కత్తులు నూరుతుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అంధకారంలో పడిపోతోంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఒళ్ళు కాలి మరొకడు ఏడ్చాడంట అన్నట్లు ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలతో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే ఇప్పుడు హార్ముజ్ జలసంధి రూపంలో కొత్త సెగ మొదలైంది. ఇరాన్ చేపట్టిన స్మార్ట్ కంట్రోల్ ఆపరేషన్ కేవలం విన్యాసమేనా, లేక మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కాబోతోందా? ప్రపంచ ఇంధన అవసరాలకు హార్ముజ్ జలసంధి ఒక ప్రాణనాడి. ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న ఈ సన్నని జలమార్గం గుండానే ప్రపంచంలోని 20% పైగా ముడి చమురు రవాణా అవుతోంది. ఇప్పుడు ఇరాన్ ఇక్కడ తన పట్టు బిగిస్తోంది. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు అమెరికా ఆంక్షలను ఎదుర్కోలేక ఇరాన్ ఇప్పుడు ఈ కీలక జలమార్గాన్ని అడ్డుపెట్టుకుని ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ తాజాగా ప్రకటించిన స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ది స్ట్రెయిట్ కేవలం సైనిక కవాతు మాత్రమే కాదు. ఇందులో అత్యాధునిక డ్రోన్లు, సముద్ర గర్భంలో పనిచేసే మైన్లు, రాడార్లకు చిక్కని క్షిపణి వ్యవస్థలను ఇరాన్ మోహరించింది. పాక్షికంగా ఈ మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించడం ద్వారా అమెరికా యుద్ధ నౌకల కదలికలను తాము నియంత్రించగలమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ చర్యలను చూస్తూ ఊరుకుంటే గల్ఫ్ దేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అలాగని దాడికి దిగితే అది మధ్యప్రాచ్యం అంతటా కారుచిచ్చులా వ్యాపిస్తోంది. అమెరికా ఇప్పటికే తన 5వ నౌకాదళాన్ని అప్రమత్తం చేసింది. మధ్యప్రాచ్యంలో తన ఆధిపత్యం కోసం ఇరాన్ వేస్తున్న అడుగులు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సముద్రపు అలల మీద ఇరాన్ యుద్ధ నౌకలు సాగిస్తున్న విన్యాసాలు కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, అగ్రరాజ్యాలకు హెచ్చరికలు. ఇరాన్ నావికాదళంలో అత్యంత శక్తివంతమైన షాహిద్ సొలైమానీ శ్రేణి కార్వెట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇవి కేవలం యుద్ధ నౌకలు మాత్రమే కాదు, సముద్రం మీద కదిలే క్షిపణి కేంద్రాలు. ఈ నౌకల్లో అమర్చబడిన క్షిపణులు దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. శత్రువు రాకను ముందే పసిగట్టి వారు తేరుకునే లోపే దాడి చేయగల అత్యాధునిక రాడార్ వ్యవస్థ వీటి సొంతం. సముద్రం మీదనే కాదు, భూమి మీద కూడా ఇరాన్ బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. తమ సుదీర్ఘ తీర ప్రాంతం వెంబడి మొబైల్ మిస్సైల్ లాంచర్లను మోహరించింది. దీనివల్ల శత్రువులకు ఇరాన్ క్షిపణి స్థావరాలను గుర్తించడం అసాధ్యంగా మారుతోంది. భౌగోళికంగా హార్ముజ్ జలసంధి చాలా ఇరుకైనది. దీని వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. ఇరుకు సందులో ఏనుగు చిక్కుకున్నట్లు ఇంత ఇరుకైన ప్రాంతంలో భారీ యుద్ధ నౌకలు ప్రయాణించటం ఇరాన్కు కలిసి వచ్చే అంశం. ఇక్కడి నుంచి ప్రయోగించే చిన్నపాటి మిస్సైల్స్ కూడా భారీ యుద్ధ నౌకలను సముద్ర గర్భంలో కలిపేయగలమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్లు ఇరాన్ చేస్తున్న ఈ యుద్ధ విన్యాసాలు వారి మొత్తం సన్నద్ధతకు నిదర్శనం. ఆధునిక సాంకేతికతను, భౌగోళిక అనుకూలతలను వాడుకుంటూ ఇరాన్ సముద్ర జలాల్లో రారాజుగా మారాలని చూస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టగానే తన విదేశాంగ విధానంలో దూకుడు పెంచారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలను మోహరించడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. కేవలం శాంతి స్థాపన కోసమే ఈ మోహరింపు అని వైట్ హౌస్ చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా కేవలం సైనిక శక్తిని ప్రదర్శించడమే కాకుండా ఇరాన్ను ఆర్థికంగా, సైనికంగా ఊపిరి ఆడకుండా చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ఈ క్రమంలోనే అత్యాధునిక క్షిపణులు, విమాన వాహక నౌకలను గల్ఫ్ ప్రాంతానికి పంపింది. అమెరికా కదలికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అమెరికా తన శక్తిని చూసి విర్రవీగకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యమని చెప్పుకునే వారు కూడా ఒక్కోసారి కోలుకోలేనంత దెబ్బతినవచ్చు. మా సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే మీ యుద్ధ నౌకలకు సముద్రమే సమాధి అవుతుంది అని ఖమేనీ హెచ్చరించారు. అంతర్జాతీయ మీడియా ఈ ప్రకటనను అమెరికా నౌకలకు ఇరాన్ జారీ చేసిన డెత్ వారెంట్గా అభివర్ణించింది. ఖమేనీ అన్న మాటల వెనుక బలమైన కారణం ఉందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ వద్ద అసిమెట్రిక్ వార్ఫేర్ సామర్థ్యం ఉంది. ఇరాన్ వద్ద ఉన్న వేల సంఖ్యలో ఉన్న స్మార్ట్ మైన్స్, అత్యంత వేగంగా ప్రయాణించే టార్పెడోలు, సముద్రపు అడుగు భాగం నుండి ప్రయోగించే క్షిపణులు అమెరికా యుద్ధ నౌకలను క్షణాల్లో తునాతునకలు చేయగలవు. ఖలీజ్ ఫార్స్ వంటి యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులు అమెరికా నౌకల రాడార్లకు చిక్కకుండా దాడి చేయగలవని ఇరాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది కేవలం వారిద్దరికే పరిమితం కాదు. చెట్టు మీద పండు రాలితే కింద ఉన్న చీమలకు కూడా ముప్పే అన్నట్టు గల్ఫ్ రీజియన్లో యుద్ధం వస్తే ప్రపంచ చమురు సరఫరా నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఈ జలసంధి గుండానే వెళ్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే లేదా అమెరికా నౌకలపై దాడి చేస్తే ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతానికి ఇరు దేశాలు మాటలు యుద్ధం చేస్తున్నాయి. అయితే ట్రంప్ గతంలో ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుండి తప్పుకోవడం, ఇప్పుడు యుద్ధ నౌకలను మోహరించటం చూస్తుంటే పరిస్థితి చేజారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలతో ప్రపంచం ఇప్పటికే అల్లాడిపోతోంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ నేరుగా తలపడితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా హార్ముజ్ జలసంధి గుండా ప్రతిరోజు ప్రపంచ వినియోగంలో 20% చమురు రవాణా జరుగుతోంది. ఈ రూట్ కొన్ని గంటల పాటు మూతపడటంతో చమురు ధరలు పెరిగిపోతాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు కూడా తమ ట్యాంకర్లను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నాయి. అంతేకాదు, భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు సగం ఈ హార్ముజ్ జలసంధి మార్గం నుంచే వస్తుంది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. హార్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటు ఇరాన్ తన క్షిపణి సత్తా చూపిస్తుంటే అటు అమెరికా వెనక్కి తగ్గనంటోంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే అది కేవలం రెండు దేశాల మధ్య మాత్రమే ఉండదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. అతి వినయం దూర్త లక్షణం, అతి గర్వం వినాశ హేతువు. అగ్రరాజ్యం తన సైనిక గర్వాన్ని ప్రదర్శిస్తుంటే ఇరాన్ తన ఆత్మరక్షణ పేరుతో మారణాయుధాలను సిద్ధం చేస్తోంది. ఖమేనీ అన్నట్లుగా యుద్ధ నౌకలు సముద్ర గర్భంలో కలుస్తాయా, లేక ట్రంప్ తన వ్యూహంతో ఇరాన్ను లొంగదీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా యుద్ధం అనేది గెలిచిన వాడికి, ఓడిన వాడికి కూడా నష్టమే మిగులుస్తుంది. ఈ ఉత్కంఠభరిత పోరులో శాంతి ఎక్కడ ఉందో కాలమే సమాధానం చెప్పాలి.